హిందూ ధర్మ పరిరక్షణ నినాదం ఇంతవరకు టీడీపీ ఎజెండాలో లేదని ఇప్పుడు కొత్తగా చేర్చారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ చేస్తామంటే ప్రజలకు మేలు జరుగుతుందంటే ఎవరూ వ్యతిరేకించరని, కానీ ఆర్ఎస్ఎస్ చెప్పే హిందూ ధర్మ పరిరక్షణ మత విద్వేషాలను పెంచేదన్నారు. ఆర్ఎస్ఎస్ చెప్పే సనాతన ధర్మం, హిందూ ధర్మం, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇతర మతాలు, హిందువుల్లోనే ఉన్న మెజారిటీ దళితులు, బీసీలకు వ్యతిరేకించేదన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమై ప్రజల మనోభావాలు, భక్తి విశ్వాసాల వైపు మళ్లించి ఉన్మాదం వైపు మళ్లిస్తున్న కుట్రపూరిత రాజకీయ వైఖరి చాలా ప్రమాదకరమని అన్నారు. విజయవాడ బాలోత్సవ భవన్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమై ప్రజల మనోభావాలు, భక్తి విశ్వాసాల వైపు మళ్లించి ఉన్మాదం వైపు మళ్లిస్తున్న కుట్రపూరిత రాజకీయ వైఖరి చాలా ప్రమాదకరంగా ఉందన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు లూటీ అవుతున్నాయని చెప్పారు. మత్స్యకారులను భ్రమలో పెట్టి సముద్ర తీరంలో బీచ్ శాండ్ను ప్రైవేటు పరం చేస్తున్నారని, బీచ్లో మందు తాగే అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. దీనివల్ల మహిళలకు, పిల్లలకు రక్షణ ఉండదన్నారు. గోవా తరహాలో ఇక్కడ చేయాలనుకోవడం సిగ్గుచేటని, మనకు సంస్కృతి సంప్రదాయాలు ఉన్నాయని, సముద్ర తీరాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారని, రాయలసీమ ప్రాంతాన్ని సోలార్ కంపెనీలకు అప్పగిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే విదేశీ కంపెనీలు తీసుకురావడం కాదని, స్థానికంగా ఇక్కడ నుంచి పరిశ్రమలు రావాలన్నారు. మోదీకి, బీజేపీకి లొంగిపోయి లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేందుకు, ఆయన కోటరీని పెంచేందుకు కూడా కృషి చేస్తున్నారని ఇలా కనిపిస్తుందని చెప్పారు. మరి ఎవరిని వద్ద ఎందుకని దీన్ని టేకప్ చేశారు? ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యి ప్రజల యొక్క మనోభావాలని, భక్తి విశ్వాసాలని పక్కదారి పట్టించి ఉన్మాదం వైపు మళ్లించడానికి చేస్తున్న కుట్రపూరితమైనటువంటి రాజకీయ వైఖరి ఇది చాలా ప్రమాదకరంగా రాష్ట్రానికి రాబోతున్నది. రెండవ వైపున పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులు లూటీ అవుతున్నాయి. అది ఇదని లేదు, మొత్తం సముద్ర తీరానంతా మత్స్యకారుల్లో భ్రమలు పెట్టి అది మొత్తం టూరిజం, బీచ్ శాండ్ అంతా ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. బీచ్ షాక్ అట్ట, ఇప్పుడు షాక్ ఇస్తున్నారు జనానికి. బీచ్లో షాకులు ఇస్తారని కరెంటు పెట్టి బీచ్ షాక్ అని పేరు పెట్టారంటే మందు తాగొచ్చట. విశాఖపట్నం లాంటి బీచ్లో ఉదయం పోయినా సాయంత్రం పోయినా ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుందో మన అందరికీ తెలుసు. ఫ్యామిలీస్తో, పిల్లలతో అక్కడ వచ్చి చేరతారు. అటువంటి చోట ఈరోజు 8 గంటల వరకు, రాత్రి 8 గంటల వరకు మేము మందు అలౌ చేస్తామనంటే, మందు అలౌ చేసిన తర్వాత వేరంగం తొక్కేటువంటి శక్తుల నుంచి మహిళలకి, పిల్లలకి ఏమిటి రక్షణ? ఇదే డబ్బు సంపాదించుకునే మార్గం ఇదా? గోవాలో బీజేపీ వాళ్ళు చేశారని ఇక్కడ మీరు చేస్తారా? గోవాకు ప్రత్యేకమైనటువంటిది, అదొక ఐలాండ్ లాగా ఉంది. ఇది ఐలాండ్ కాదు. కొన్ని విలువలు ఉన్నాయి మన రాష్ట్ర ప్రజలకి. ఇక్కడ మన రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాల్లో కొన్ని విలువలు ఉన్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాలను పరిగణలోకి తీసుకోకుండా అసలు మద్య నిషేధం పెట్టాలని మహిళలు కోరుతుంటే, ఈ బెల్ట్ షాపులు విపరీతంగా పెరిగిపోతుంటే ఇప్పుడు తీసుకొచ్చి వేరంగం తొక్కిస్తామంటున్నారు. ఆ రకంగా మొత్తం సముద్ర తీర ప్రాంతాన్నంతా కూడా కార్పొరేట్లకి, ప్రైవేట్ కంపెనీలు పరం చేస్తున్నారు. ఏజెన్సీ అడవులను ఈరోజు పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ పేరుతో అదానికి, నవయుగ కంపెనీలు దారాదత్తం చేస్తున్నారు. అక్కడ గిరిజనులు ప్రతిఘటిస్తున్నారు, మిలిటెంట్గా ప్రతిఘటిస్తున్నారు. అందుకనే తాత్కాలికంగా ఆగింది. రాయలసీమలో ఉన్న భూములన్నీ సోలార్ ఎనర్జీ కోసం అదానికి, ఈ ఇండోసోల్ లాంటి కంపెనీలకి, వీళ్ళకి అప్పు చెప్పేస్తున్నారు. అలాగే పరిశ్రమల పేరుతో విశాఖపట్నంలో కానీ, విజయవాడలో కానీ, నగరాల్లో ఉండేటువంటి విలువైనటువంటి భూముల్ని విదేశీ కంపెనీలకు అప్పచెబుతున్నారు. అభివృద్ధి అని అంటే విదేశీ కంపెనీలు చేస్తే అభివృద్ధి అవ్వదు. మన ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి మన ఇంజనీర్లు, మన డాక్టర్లని, మన సైంటిస్టులను ఉపయోగించుకొని వస్తువులను ఉత్పత్తి చేస్తే డెవలప్మెంట్ జరుగుద్ది. ప్రపంచ అనుభవం ఇది. ఇప్పుడు ఏం జరుగుతుంది? విదేశీ పెట్టుబడులు దేశం నుంచి వెళ్ళిపోతున్నాయి. మన విదేశాల్లోనే మన వాళ్ళేమో తరిమేస్తూ ఉన్నారు. ఉన్న పెట్టుబడులే వెళ్ళిపోతూ ఉంటే కొత్తగా పెట్టుబడులు తెచ్చి ఎవరు డెవలప్ చేస్తాడు? ప్రపంచం అంతా ఎలా పోతున్నది, ఎలా మారుతున్నది, ఇది తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారి గమనంలో కూడా ఉన్నట్లేదు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచే భక్తుల రాక విపరీతంగా పెరిగింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, డిఈఓ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు పర్యవేక్షణలో ఆలయ ఏఈఓలు చంద్రశేఖర్, వెంకట్రెడ్డి, రమేష్ క్యూలైన్లు పర్యవేక్షణ చేయగా భక్తులకు కావలసిన అన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
దుర్గమ్మ తల్లి దర్శనానికి భక్తులు రద్దీ అత్యంత భారీగా పెరగడంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు అధికారులు ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల క్యూ లైన్లోని సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం అత్యంత వేగంగా సులభంగా లభించింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సరికొత్త నీటి సరఫరా విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తుల వద్దకే నేరుగా సరికొత్త మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. ఈ వినూత్న ప్రయోగం పట్ల భక్తుల నుంచి విశేష ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఎండలో అలసిపోయిన తమకు లైన్లోనే నీరు అందించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఆలయ పరిసరాల్లో నిరంతరాయంగా ఉచిత ప్రసాదం, అన్నదానం విరివిరిగా పంపిణీ చేయటం, మధ్యాహ్నం ఎండ వేడిమి తీవ్రతతో 2 గంటల తర్వాత భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ధర్మకర్తల మండలి సభ్యులతో కూడా స్వయంగా క్యూ లైన్లో పర్యటించి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులతో కలిసి ఉంటూ వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు అసిస్టెంట్ కమిషనర్ రంగారావు ఇన్ఛార్జ్ ఈవో సిబ్బందితో కలిసి క్యూ లైన్లను క్రమబద్ధీకరించేందుకు క్షేత్రస్థాయిలో ఎంతో శ్రమించారు. పాలక మండలి అధికారుల సమన్వయం, కఠిన శ్రమ కారణంగా ఇంతటి భారీ రద్దీలోనూ భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అమ్మవారి దర్శనం అత్యంత ప్రశాంతంగా జరిగింది. ఆలయ యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై భక్తులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఏ లైన్ షెడ్యూల్ అనేది దయచేసి గమనించాలి. పైన బోర్డ్స్ అన్ని చూసుకోవాలి. ఉచిత దర్శనం 100. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పించాలని టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ పిలుపునిచ్చారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ప్రతి ఇంటిపై సోలార్ విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో బోండా సిద్ధార్థతో పాటు నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి గంటా కృష్ణమోహన్ పాల్గొని క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీలు, బూత్ లెవెల్ ఏజెంట్లకు కీలక దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువత, మహిళలు ఇంకా ఓటరుగా నమోదు కాని ప్రతి అర్హుణ్ణి జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇదే సమయంలో డబుల్ ఓట్లు, దొంగ ఓట్లు, మరణించిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లను గుర్తించి తొలగించేందుకు బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఫారం 6, ఫారం 7, ఫారం 8ల వినియోగంపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలని తెలిపారు. ఇక ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని కూడా ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని బోండా సిద్ధార్థ పిలుపునిచ్చారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడంతో పాటు స్వయం సమృద్ధి సాధించవచ్చునని వివరించారు. ముందుగా పార్టీ నాయకులు, కార్యకర్తలే తమ ఇళ్లల్లో సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుని ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో ఓటరు జాబితా సవరణ, సోలార్ శక్తి వినియోగంపై ప్రత్యేక ప్రచారణ కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు బోండా సిద్ధార్థ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఉన్నటువంటి మనకు 175 నియోజకవర్గాల్లో కూడా ప్రతి చోట బూత్ లెవెల్ ఏజెంట్ ఎవరైతే మనకి ఒక ఎన్నికలకి ఒక కీలకమైన వ్యక్తిగా మనం చూస్తామో వాళ్ళు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అసలు ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ ఓటు ఎక్కడుంది అనేది వెరిఫై చేసుకొని, లేకపోతే ఫామ్ 7, 6, 8 ఎమ్యూనరేషన్ ఫాము ఇలాగ 4 ఫామ్స్ ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని మనం మోడిఫికేషన్ ఉన్నా లేకపోతే కొత్త ఓటు ఏదైనా నమోదు చేయాలన్నా ఓటుని ఏదైనా ఎలక్షన్ ఆఫీసర్గా నేను చేశాను.
అలా చేసినప్పుడు దాదాపు ఎన్నికల టైంలో నెల 2 నెలలు వరకు కూడా మా ఓటు లేదండి, మా ఓటు ఎక్కడో మా ఊర్లో ఉంది, అది ట్రాన్స్ఫర్ చేయాలి, లేకపోతే మా ఓటు ఆన్లైన్లో కనిపించట్లా, లిస్ట్లో రాలేదు అని చెప్పి రకరకాలైనటువంటి కంప్లైంట్స్ నా దగ్గరికి నేరుగా వచ్చాయి. ఎప్పుడో లాస్ట్ మినిట్ వాళ్ళకి ఎన్నికల వరకు ఆగి మనం ఇబ్బంది పడటం కన్నా మన బూత్లో మన మెజారిటీ చూపించాలి, లేకపోతే మన బూత్లో మన సానుభూతి పరులు అనుకున్న వాళ్ళ ఓటు అసలు ఉందా లేదా, లేకపోతే జాయిన్ చేయించడం, ఇవన్నీ కూడా చూడాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రోగ్రామ్స్ని మనం యూటిలైజ్ చేసుకుని ఈ నెల రోజుల పాటు కూడా బిఎల్ఓ సహకారంతో మనం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అసలు ఏముంది, కరెక్ట్గా ఉన్నాయా లేదా, డేటా అనేది ఉందా, కొత్తగా ఎవరిని ఇంట్లోకి వచ్చారా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరు వెళ్ళిపోయారా, ఎవరన్నా ఇంట్లో ఉండేవాళ్ళు అనుకోకుండా ఏదన్నా చనిపోయారా, ఇలా రకరకాల కారణాలతో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఫిల్టర్ చేసుకొని ఒక మాస్టర్ లిస్ట్ అనేది మనం పెట్టుకోవాలి. అది ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తే మనకి ఎన్నికల సమయానికి కరెక్ట్ లిస్ట్, కరెక్ట్ కాపీ మన ఉమాగారు అడిగినా, లేకపోతే మీరు ఏదన్నా వేరే వాళ్ళకి చూపించాలన్నా, పలానా బూత్లో పలానా కోటేశ్వరరావు ఉన్నాడన్నా మీకు ఒక వెంటనే ఒక అవగాహన వచ్చేయాలి. మీకు ఆ రేంజ్లో ఆ లెవెల్లో మీ యొక్క పని బూత్ లెవెల్ ఏజెంట్గా మీరు పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 1. రెండో విషయం ఏంటి అని అంటే, మనకి ఎన్నికల సమయంలో ఎన్నో మంది వస్తారు మన దగ్గరికి. సార్ నా పేరు తప్పుపడింది, మా వయసు తప్పుపడింది, లేకపోతే నా ఓటు చూపించట్లేదు, ఇలా రకరకాల కంప్లైంట్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇప్పటి నుంచే మీరు వెళ్ళండి వాళ్ళ దగ్గరికి ఒకసారి. కూటమి ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఏపీ జేఏసీ అమరావతి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి 28 జిల్లాల ఏపీ జేఏసీ అమరావతి సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు విసిగిపోయారన్నారు. త్వరలో ఉద్యమానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కావని, కలిసొచ్చే సంఘాలతో కలిసి ఉద్యమం చేస్తామని అన్నారు. ఉద్యమ కార్యాచరణకు అందరూ కలిసి రావాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటిస్తామని ప్రభుత్వం చెప్పినా ఇప్పటి వరకు ఆ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన విమర్శించారు. నియమించాలి పిఆర్సీ కమిషనర్ వెంటనే, పిఆర్సీ కమిషనర్ వెంటనే, ఐఆర్ వెంటనే ప్రకటించాలి, ఐఆర్ని వెంటనే, ఐఆర్ని వెంటనే, మధ్యంతర వృత్తిని వెంటనే, మధ్యంతర వృత్తిని వెంటనే, పెండింగ్ డిఎల్ని వెంటనే, పెండింగ్ డిఎల్ని వెంటనే. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత, ఐఆర్ని వెంటనే ప్రకటించాలి. గత ప్రభుత్వ హయాంలో రివర్స్ పిఆర్సీ పొందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకి మంచి పిఆర్సీ, మంచి ఐఆర్, ఎప్పటికప్పుడు డిఏలు అన్నీ వస్తాయని కోటి ఆశలతో ఉద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుచేతనో ప్రభుత్వం ఆర్థికేతర అంశాల మీద దృష్టి పెట్టినంత ఆర్థికపరమైనటువంటి అంశాల మీద దృష్టి సారించడం లేదు. ఒకవైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కానీ ధరలకు అనుగుణంగా రావాల్సినటువంటి డిఏలు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిఏలు రావడం లేదు. అలాగే 1/7/2023 నుంచి రావాల్సినటువంటి పిఆర్సీ, కనీసం పిఆర్సీ కమిషనర్ని, ఒక్క పైసా ఖర్చు లేని పిఆర్సీ కమిషనర్ని 2 సంవత్సరాలుగా నియామకం కూడా చేయటం లేదు రాజీనామా చేసిన స్థానంలో. అదేవిధంగా మేము రాగానే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఐఆర్ ప్రకటన ఊసేలేదు. ఇటువంటి నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకవైపు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా డిఏలు కానీ, పిఆర్సీలు కానీ, ఐఆర్లు కానీ, సరెండర్ లీవ్లు కానీ ఏమీ రానందుపోయేసరికి మనోవేదన గురవుతున్నారు, తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. మేము ఈ విషయాల్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నాం, సంప్రదింపులు చేస్తూనే ఉన్నాం. ఉద్యోగులు కూడా ఓపికతో ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంతమంది ప్రభుత్వ పెద్దలు చెప్తా ఉన్నారు రాష్ట్ర బడ్జెట్ అంతా ఉద్యోగులకే సరిపోతుందని. ఉద్యోగులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి భారం కాదు, ప్రభుత్వానికి బలమని గమనించాలి. ఉద్యోగులు ఇంకా భరించే ఓపిక పట్టే స్థితిలో లేరు. మరి దీనికోసం కలిసి వచ్చేటువంటి ఇతర సంఘాలతో సంప్రదింపులు చేయడం, ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేయడానికి ఈరోజు 13 మంది సభ్యులతో ఒక కమిటీని
నియమిస్తూ నిర్ణయం తీసుకున్నాం. ఈ కమిటీ మిగిలినటువంటి కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలని కలుపుకురావడం, తదుపరి కార్యాచరణ ఉద్యమ కార్యాచరణ ఎలా చేయాలో సిద్ధం చేయడం చేస్తుంది. మరి దీనికి అనుగుణంగా ఉద్యోగులందరూ కూడా ఉద్యోగుల ఆకాంక్షల మేరకి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, ఏపీజే సమత నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తారని, వివిధ సంఘాల నాయకులు కూడా కలిసి వస్తారని, ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క చేపట్టబోయేటువంటి ఉద్యమ కార్యాచరణకి అండగా నిలుస్తారని ప్రతి ఉద్యోగిని కూడా కోరుకుంటూ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి. ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు వాటన్నిటి మీద తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇవాళ మరి ఈ ప్రభుత్వానికి సంబంధించి టెక్నాలజీలో ఉపయోగించడంలో ఈ ప్రభుత్వానికంటే ఇంకెవరికి ఎక్కువ కాదు. వాస్తవానికి అన్ని అప్డేట్స్ తెప్పించుకుంటారు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏంటి, అందులో అమలుపరుస్తున్నవి ఏంటి అనేది ఒకసారి గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ ప్రభుత్వం ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది, ప్రజలకు కానీ సంక్షేమ పథకాలకు కానీ ఇతరత్ర అంశాల మీద. అన్నిటి మీద అన్ని వైపులా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. కానీ ఉద్యోగులు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని అలాగే సంక్షేమ పథకాలని ప్రజల వద్దకు తీసుకెళ్తున్నటువంటి ఉద్యోగుల పట్ల మాత్రం ఎందుకు చిన్నచూపు చూస్తున్నా అర్థం కాని పరిస్థితి. డిఏలు సకాలంలో రావాల్సి ఉన్నవి, అంటే నిత్యావసర వస్తువులు పెరుగుతున్న దానికి అనుగుణంగా ఇవ్వాల్సిన డిఏలు పెండింగ్ అయిపోయేటప్పటికీ ప్రతి కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి. అలాంటిది 6 నెలలకు ఒక్కసారి, అంటే జూలై 1వ తారీఖు, జనవరి 1వ తారీఖు ఇచ్చే డిఏ బకాయిలు ఈ రోజుకి 4 డిఏలు పెండింగ్ అయిపోయినాయి. మళ్ళీ రేపు జూలై వస్తే ఇంకొక 5వ డిఏ రాబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి స్పందన రాకపోయేసరికి ప్రతి ఉద్యోగి కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. దానిలో సందేహమే లేదు. ఎందుకంటే ఈరోజు ఈ కార్యవర్గ సమావేశంలో చూస్తున్నట్లయితే ప్రతి ఉద్యోగి కూడా, ప్రతి జిల్లా చైర్మన్ కానీ వీళ్ళు అడుగుతున్నది ఏంటంటే, మీరెందుకు ఉద్యమ కార్యాచరణ ప్రకటించట్లేదు, మీరేం చేస్తున్నారు, నాయకత్వం ఏం చేస్తుంది అని క్వశ్చన్ చేస్తున్నారు. దానికి ఎవరు సమాధానం చెప్పాలి? నాయకత్వం ఏ ఆచరణ తీసుకున్నప్పటికీ కూడా, కార్యాచరణ తీసుకున్నప్పటికీ కూడా మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి మేము చెప్పడం తప్ప ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి అవుతుంది. దయచేసి పిఆర్సీ మనకి 1/7/2023 నుంచి రావాలి. బట్ ఈ రోజు వరకు కూడా 3 ఏళ్ళు గడిచిపోతుంది. రేపు 1వ తారీఖు వస్తే ఇవన్నీ కూడా సకాలంలో రిలీజ్ చేసి ఉద్యమ కార్యాచరణ పోకుండానే ఉద్యోగస్తులు సంతృప్తిపరచాలని కోరుకుంటా ఉన్నామండి. విషయం ఏంటంటే, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ సిబ్బంది కొరత ఉంది, ఉద్యోగులకు కావాల్సినవి ఏంటి అన్నది ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఎంతో సిబ్బంది కొరత ఉంది, పని భారంతో ఉద్యోగులు సతమతం అయిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పథకాలు ప్రజలకు తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ని IVRS కాల్స్ ద్వారా తీసుకుంటున్నారు. ఉద్యోగులు ఎలా ఉన్నారు, ఉద్యోగుల సమస్యలు ఏంటి, ఉద్యోగులు ప్రభుత్వం విషయంలో సంతృప్తిగా ఉన్నారా లేదా అన్నది మీరు కూడా IVRS కాల్స్ ద్వారా తీసుకుంటే ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉన్నది అన్నది మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఉద్యోగ సంఘాలు నాయకులు ఎంత సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ప్రభుత్వంతో ఎన్ని చర్చలు జరిపినప్పటికీ మీరు మాకు చేయాల్సిన విషయాల్లో మీనమేషాలు లెక్కిస్తానే ఉన్నారు. దయచేసి ప్రభుత్వం సంఘ నాయకుల్ని పిలిచి మాట్లాడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించవలసినదిగా కోరుకుంటున్నాను. నగరంలో అర్ధరాత్రి మద్యం మత్తులో 2 వ్యక్తులు రెచ్చిపోయి నడి రోడ్డుపై హల్చల్ సృష్టించారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు వద్ద కారును రోడ్డుకు అడ్డంగా నిలిపి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్పై దాడి చేసి గాయపరిచినట్లు సమాచారం. అంతేకాకుండా అక్కడున్న ప్రజలను, పోలీసులను దుర్భాషలాడుతూ నానా హంగామా చేశారు. వీరు చిట్టినగర్ ప్రాంతానికి చెందిన వారిగా స్థానికులు చెబుతున్నారు. నగరంలో పోలీసులు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తూ కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. మద్యం మత్తులో ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీస్ శాఖను కోరుతున్నారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ నేత జయచంద్రారెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించి వ్యవస్థలను మేనేజ్ చేసి తిరిగి రప్పించారని ఆరోపించారు. మలకల చెరువుల్లో నకిలీ మద్యం తయారీ ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని, దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే వైఎస్ఆర్సీపీ నాయకులపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని
కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. దీనిలో ఒక ఎగ్జాంపుల్గా మనం ఒక కేసును తీసుకుందాం. ఏంటి ఆ కేసు అని అంటే, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి మొలకల చెరువు నకిలీ మద్యం కేసు. మొలకల చెరువు అనేటటువంటి ప్రాంతంలో, అంటే అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గంలో మొలకల చెరువు దగ్గర తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏదైతే దాసరిపల్లి జయచంద్రారెడ్డి, అతను బామర్ది అయినటువంటి గిరిధర్ రెడ్డి, జనార్దన్ రావు, ఇలా కొంతమంది అక్కడ నకిలీ మద్యం ప్లాంట్ని అక్కడ ఏర్పాటు చేసి నకిలీ మద్యాన్ని ఆ చుట్టుపక్కలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మద్యం దుకాణాలకి, బెల్ట్ షాపులకి సప్లై చేసి ప్రజల ప్రాణాలను తీసేటటువంటి కార్యక్రమం ఒకవైపు చేసి, ఇంకోవైపు దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని చిన్నబాబు పెద్దబాబుకి పంపించేటటువంటి కార్యక్రమం చేసి, అది ఒక ఎక్సైజ్ సిఏగా అక్కడ ఉన్నటువంటి ఒక ఎక్సైజ్ సిఏ లేడీ ఎవరైతే హేమబిందు ఆమె రైడ్ చేసి పట్టుకున్నటువంటి సందర్భంలో బయటకు వచ్చింది. ఈ సంఘటన జరిగింది అక్టోబర్ 3, 2025, అంటే దాదాపు 8 నెలల క్రితం ఈ సంఘటన జరిగింది. 8 నెలల క్రితం జరిగినటువంటి ఈ కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? జయచంద్రారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్. అలానే ఆయన బామ్మది గిరిధర్ రెడ్డి. అదే ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి కట్టా సురేందర్ నాయుడు. ఈ కట్టా సురేందర్ నాయుడు అయితే 2 మర్డర్ కేసుల్లో జైలు శిక్ష అనుభవించి అతను క్షమాభిక్ష పెట్టి, తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి వాళ్ళ ప్రభుత్వంలోనే క్షమాభిక్ష పెడితే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. ఈ జయచంద్రారెడ్డి, ఈ కట్టా సురేందర్ నాయుడు, లేదంటే ఈ గిరిధర్ రెడ్డి, ఈ వ్యక్తులంతా, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కల్తీ మద్యం ప్లాంట్ని అక్కడ పెట్టి తయారు చేసి రోజుకి 20,000 బాటిళ్లు ఏదైతే సప్లై చేసి దాదాపు 1 సంవత్సర కాలంలో చూస్తేనే మీకు 5,280 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి దుర్మార్గులు. విశ్వశాంతిని కాంక్షిస్తూ భక్తులకు శుభాలు కలగాలని కోరుతూ వెలగలేరు గ్రామం కవులూరు రోడ్లోని శ్రీ కల్కి సేవ ఆలయంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాసుల కళ్యాణ మహోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. గత 30 ఏళ్లుగా ప్రతి జూన్ నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ కళ్యాణ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారని కన్వీనర్ నాగేశ్వరరావు తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణను చేశారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ భక్తులకు శుభాలు కలగాలని కోరుతూ వెలగలేరు గ్రామం కవులూరు రోడ్లో శ్రీ కల్కి సేవ ఆలయంలో శ్రీ పరంజ్యోతి భగవతి భగవాసుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మ భగవానులకు మంగళ స్నానాలు, ఎదుర్కోళ్లు నిర్వహించారు. వేద మంత్రోచ్చరణలు, సన్నాయి వాయిద్యాలు, భజన్లు, మహిళల కోలాటాలతో ఆలయ ప్రాంగణం భక్తి భావంతో పులకించింది. గత 30 ఏళ్లుగా ప్రతి జూన్ నెలలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఈ కళ్యాణ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. శ్రీ పరంజ్యోతి భగవతి భగవానుల కళ్యాణం జరిగిన చోట కుటుంబంలో ప్రేమ సఖ్యత పెరుగుతాయని, ఇహలోక కోరికలు నెరవేరడమే కాకుండా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా కన్వీనర్ వి నాగేశ్వరరావు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి ఏటా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కళ్యాణాన్ని దర్శించుకోవడం వల్ల వివాహాలు కాని వారికి వివాహాలు జరుగుతాయని, సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. భక్తుల్లో ప్రేమ భక్తి తత్వాలను పెంపొందించి ఆత్మస్థైర్యం ధైర్యంతో పాటు అభివృద్ధికి అవసరమైన ఆలోచన శక్తిని ప్రసాదించాలని అమ్మ భగవానులను వేడుకున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పట్టణాల నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరిగింది. శ్రీ భగవాన్ శిష్యురాలైన శ్రీ అచ్యుత జీ సూచనల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని శ్రీ కల్కి సేవా సమితి సభ్యులు కె రాము, పి రాంబాబు, పి పుల్లయ్య, పి ఫణీంద్ర, పి ఓంకార్ తదితరులు పర్యవేక్షించారు. శ్రీ పరంజ్యోతి అమ్మ భగవాన్ శరణం. ఈరోజు శ్రీ పరంజ్యోతి కల్కి సేవా ఆలయంలో శ్రీ అమ్మా భగవానుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉన్నాము. అమ్మా భగవానుల కళ్యాణ మహోత్సవము ప్రతి ఒక్కరికి సుఖశాంతులు,
లభ్యమవుటకు మరియు ప్రజలకు సంసార జీవితంలోని ఐకమత్యాన్ని, వారి యొక్క అభివృద్ధి కోసము మరియు శాంతి కోసము మరియు ప్రేమతత్వాన్ని కలిగి ఉండి కుటుంబంలో సహజీవనం చేస్తూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉంటూ ఉన్నారు ఈ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు. అంతేకాకుండా పెళ్లి కాని వారి కళ్యాణ మహోత్సవాన్ని చూస్తే వాళ్ళకి వివాహం జరుగుతూ ఉన్నది, సంతానం లేని వారికి సంతానం కలుగుతూ ఉన్నది. ఇది లోక కళ్యాణార్థము చేస్తున్న కార్యక్రమము. మేమందరము ప్రతి సంవత్సరము అత్యుత్సాహంతో అంగరంగ వైభవంగా శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్ కళ్యాణ మహోత్సవాన్ని మేమందరము కలిసి కట్టుగా ఉంటూ ఐకమత్యంతో చేస్తూ ఉన్నాము. ఇక్కడ వచ్చిన భక్తులు కూడా ఆనందోత్సాహాలతో వచ్చే భక్తి తత్వంతో, ప్రేమతత్వంతో కలిగి ఉండి వారు ఈ కార్యక్రమాన్ని చూసిన వెంటనే వాళ్ళలో ఉన్న ప్రేమ భక్తి అధికమై వాళ్ళు ఎంతో సంతోషంతో ఉంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలకు వస్తున్నారు, సిటీ నుంచి కూడా వస్తున్నారు. ఈ ఆలయము కబులూరు రోడ్లో ఉన్న వెలగలేరు గ్రామంలో నిర్మించబడి ఉన్నది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామయ్య ఆరోపించారు. జాతీయ స్థాయి పరీక్షల నిర్వహణలో వరుస వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే నీట్ సహా జాతీయ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కోరారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వరుస వైఫల్యాలు, నీట్ పరీక్ష పేపర్ లీక్, యూజీసీ నెట్ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు, సిబిఎస్ఈ మూల్యాంకన లోపాలు, సియుఈటి యూజీ పరీక్షలను చివరి నిమిషంలో రద్దు చేయడం వంటి ఘటనలకు పూర్తి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉన్నత విద్యా ప్రవేశాలు, జాతీయ స్థాయి పోటీ పరీక్షల నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఎన్టీఏ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. గత కొన్నేళ్లుగా నీట్, యూజీసీ నెట్, సియుఈటి వంటి పరీక్షా నిర్వహణలో వరుసగా లోపాలు వెలుగు చూస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సంస్కరణలు చేపట్టకుండా విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందన్నారు. ముఖ్యంగా నీట్ పరీక్షా పేపర్ లీక్ ఘటన దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థుల విశ్వాసాన్ని దెబ్బతీసిందని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణలో ఏర్పడుతున్న గందరగోళం, సాంకేతిక సమస్యలు, మూల్యాంకన లోపాలు, చివరి నిమిషంలో పరీక్షల రద్దు వంటి చర్యలు విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని అన్నారు. విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితులకు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే కారణమని విమర్శించారు. విద్యను హక్కుగా కాకుండా నిర్లక్ష్యంగా చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్న వారు విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటే ఎన్టీఏ వ్యవస్థను రద్దు చేసి పరీక్షల నిర్వహణను వికేంద్రీకరించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా పరీక్షా విధానాన్ని రద్దు చేయాలని, అదేవిధంగా నీట్ పరీక్షా పేపర్ లీకేజీ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది. ఈరోజు గత 12 ఏళ్ల కాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షలు 89 పరీక్షా పేపర్లు లీకేజ్ అయినాయి. 48 పరీక్షలకి రీ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నీట్ పరీక్షా పేపర్ లీకేజ్ అయింది. దాదాపు 23 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుని సంక్షోభంలోకి నెట్టివేసింది. ఈరోజు ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి అంటే ఉదయాన్నే లేచి ఎప్పుడో 4 గంటలు లేచి రాత్రింబవళ్ళు చదువుకునేటువంటి విద్యార్థులు అంత కష్టపడి పరీక్ష రాస్తే పేపర్ లీకేజ్ అయింది, రద్దు చేస్తే చాలా వాళ్ళు మానసిక క్షోభకి ఈరోజు గురయ్యారు.
ఆ మానసిక క్షోభకు గురయ్యి 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆకాంక్ష చతుర్వేది అనే విద్యార్థిని వాళ్ళ అమ్మా నాన్నకి లేఖ కూడా రాసింది. నేను ఈ ఎంట్రన్స్ పరీక్ష చాలా బాగా రాశాను, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ వస్తుందని భావించాను, కానీ పరీక్ష పేపర్ లీకేజ్ అవడం వల్ల, పరీక్ష రద్దు అవడం వల్ల నేను మరలా ఇంకో పరీక్ష రాయలేను, అంత ఒత్తిడి తీసుకోవాలని ఆత్మహత్యకి పాల్పడి మరణించింది. ఈ మరణాలన్నిటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. బ్లాక్ మనీని తెచ్చి ఇండియాలో నిరుద్యోగులకు ఇస్తామన్నారు, అట్లాగే 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏటా అన్నారు. అదన్న ఒక సంవత్సరానికే మేక్ ఇన్ ఇండియా అన్నారు, కానీ ఈరోజు లీక్ ఇన్ ఇండియాగా మార్చిన పరిస్థితి వచ్చింది. దేశంలో సగటున 10 పేపర్లు లీకేజ్ అవుతున్నట్లుగా ఈరోజు నివేదికలు వస్తున్నాయి, అర్థమవుతుంది. ప్రతి ఏటా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు, కానీ నిరుద్యోగులకు ప్రతి ఏటా 10 పేపర్లు మాత్రం లీకేజ్ చేస్తా ఈరోజు విద్యార్థి లోకాన్ని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. నరేంద్ర ప్రధాన్ గారు విద్యాశాఖ మంత్రి చాలా సున్నితంగా దాని మీద స్పందిస్తున్నారు. చాలా సింపుల్గా జరుగుతాయి ఇట్లాంటివన్నీ అంటున్నాడు. కనీసం సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారు మొన్న మన్ కీ బాత్లో మాట్లాడారు, కనీసం దీని గురించి ఒక్క మాటన్నా మాట్లాడతారు కదా అనుకున్నారు. కానీ ఎండాకాలంలో మీరు స్విమ్మింగ్ చేయండి, ఎండాకాలంలో మామిడి పండ్లు బాగుంటాయి తినండి అని చెబుతున్నాడు. ఇట్లాంటి సూక్తులు చెప్తూ ఈరోజు మొత్తం దేశాన్ని ఈరోజు నయవంచన చేస్తున్నాడు నరేంద్ర మోడీ. అందుకనే మేక్ ఇన్ ఇండియా కాదు, ఇది లీక్ ఇన్ ఇండియాగా మార్చిన పరిస్థితి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈరోజు ఇదివరకు రాష్ట్రాల్లో ఉండేటువంటి దాన్ని నీటు రాష్ట్రాలకు ఇస్తే ఏంటి అభ్యంతరం? మొత్తంగా ఇదేదో వీళ్ళేదో పొడిచినట్టుగా 24 లక్షల మంది జీవితాలు, ఇప్పటికే దాదాపు 8-9 మంది అనేక రాష్ట్రాలు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకనే రాష్ట్రాలకు అప్పచెప్తే వాళ్ళేదో కింద మీద పడతారు. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అన్యాయంగా విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోంది. గన్నవరం మండలం కేసరపల్లిలో అమ్మ వృద్ధాశ్రమంలో హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. టీం బాలయ్య నాయకులు, టీడీపీ నాయకులు మేదరమెట్ల శైలేంద్ర ఆధ్వర్యంలో బాలయ్య 66వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మ వృద్ధాశ్రమంలో భారీ కేకును కట్ చేసి వృద్ధులకు స్వీట్లు, పండ్లు, భోజనం అందజేశారు. అనంతరం కేసరపల్లి సెంటర్ నుంచి గన్నవరం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై బాలయ్య, జై జై బాలయ్య అనే నినాదాలతో కేసరపల్లి, గన్నవరం సెంటర్లు మార్మ్రోగాయి. ఈ కార్యక్రమంలో టీం బాలయ్య లీడర్ శైలేంద్ర, సాయి అక్కినేని, మణికంఠ, రాంబాబు, బొడ్డపాటి, చైతన్య, జక్కంపూడి, నాగోతి వెంకటేష్, ప్రతాప్, బాలయ్య బాబు అభిమానులు పాల్గొన్నారు. ఫేవరెట్ హీరో, గాడ్ ఆఫ్ మాసెస్, పద్మభూషణ్, హిందూపురం ప్రజానాయకులు నందమూరి బాలకృష్ణ గారికి 66వ జన్మదిన శుభాకాంక్షలు. ఒక వ్యక్తి కష్టపడితే ఏ రంగంలో అయినా టాప్లో నిలవచ్చు అని నిరూపించిన వ్యక్తి బాలయ్య బాబు. ఒక సినిమా రంగంలోనే అగ్రకథానాయకుడిగా కాకుండా 50 సంవత్సరాలుగా ఆయన హీరోగా చేసి ఇవాళ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మరియు అంతేకాకుండా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, మళ్ళీ పద్మభూషణ్ అవార్డు, ఇలా ఎన్నో అవార్డులు ఇవాళ ప్రతి ఒక్క అవార్డు ఆయన సాధించడం జరిగింది. కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాక్స్ ఆఫీస్ బొనాన్జాగా నిలిచాడు. అంతేకాకుండా ఒక సినీ రంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఆయన ప్రవేశించి ప్రజానాయకులుగా, ఓటమంటూ ఎరుగని నాయకుడిగా, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా హిందూపురంలో ఎప్పటికప్పుడు ప్రతిసారి మెజారిటీని పెంచుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోయేటట్టు చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. అంతేకాకుండా ఏ కార్యకర్తకు ఏమో అవసరం వచ్చినా ఆయన సినిమా షూటింగ్ లో ఎంతో బిజీగా ఉన్నా కానీ ఒక ఫోన్ కాల్ తో ఆయన డైరెక్ట్ గా ఏమన్నా సమస్యని ఆయనే విని ఆయనే పరిష్కరిస్తున్నారు. అంతేకాకుండా సేవా రంగంలోకి వసతరకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ గా ఆయన పదవీ కాలాన్ని చేపట్టి కొన్ని వేల మందికి ఆయన ఫ్రీగా క్యాన్సర్ ట్రీట్మెంట్, కొన్ని వేల పేద ప్రజలకి ఆయన వెలుగులు నింపారు వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ కుటుంబాల్లో కూడా. అలాగే మేమందరం అభిమానులం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా టీం బాలయ్య తరపున మేము నిర్వహిస్తడం జరుగుతుంది. ఇవాళ ఇది కూడా మన గన్నవరం నియోజకవర్గం కేసరపల్లి గ్రామంలో అమ్మ ఓల్డేజ్ హోమ్ లో ఫుడ్ డొనేషన్ మరియు బైక్ ర్యాలీ ఇక్కడ నిర్వహించడం జరిగింది. నిర్వహించిన ప్రతి ఒక్కళ్ళు నా టీం బాలయ్య మెంబర్స్ అందరికీ మరియు నా ఫ్రెండ్ సర్కిల్ అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయం చేసిన అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ మా జెన్జీ యువతకి నందమూరి బాలకృష్ణ గారే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఏ రంగంలోకి వెళ్ళినా ఆయన ఆ రంగంలో నెంబర్ 1 గా నిలిచారు. సో సినిమా అయినా బాలయ్యే, రాజకీయం అయినా బాలయ్యే, సేవ అయినా బాలయ్యే, ఇన్స్పిరేషన్ అయినా బాలయ్యే. జై బాలయ్య. 66వ జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే బాలయ్య బాబు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ముందుగా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.